హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహియాబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో హైకోర్టు దీన్ని స్టే విధించడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు స్టే ఆన్ గ్రూప్ 1 స్పోర్ట్స్ కోటా సెలక్షన్స్ ఆర్డర్స్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మనకు రీసెంట్గా ఏదైతే స్పోర్ట్స్ కోటా ఏదైతే అంశం ఉన్నదో దానిని 2% వర్తింపజేయాలనేసి ఏదైతే భావించడం జరిగింది కదా. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ నియామకాల్లో అదేవిధంగా అంతర్జాతీయ జాతీయ క్రీడల్లో పాల్గొన్న వారికి క్రీడల కోట కింద రిజర్వేషన్లను వర్తింపజేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వుల అమలుకు నిలిపివేస్తూ గురువారం ఒక మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. క్రీడా కోట నియామకాలకు సంబంధించినటువంటి దాఖలైన 25 పిటిషన్లపై విచారించినటువంటి సింగిల్ జడ్జ్ ఖాళీల భర్తీలో క్రీడా కోట కింద రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించారు. అయితే దీని ప్రకారం ఏంటిదంటే, జాతీయ క్రీడలు అదేవిధంగా ఆల్ ఇండియా సంబంధించినటువంటి విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొన్న వారికి 2% వర్తింపజేయాలనేసి టీజీపీఎస్సీకి ఆదేశించడం జరిగింది. సో దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అదేవిధంగా జస్టిస్ జిఎం మొహినుద్దీన్లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపైన లోతైన విచారణ చేపట్టి కౌంటర్ దాఖలు చేయాలనేసి ప్రతివాదులు ఆదేశిస్తూ విచారణకు జనవరి 12న దీనికి సంబంధించినటువంటి వాయిదా వేయడం జరిగిందండి. సో జనవరి 12కు వాయిదా వేయడం జరిగింది. మనకు స్పోర్ట్స్ కోట ఏదైతే అంశం ఉన్నదో ఎస్పెషల్లీ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో అయినా సరే మిగతా జరిగేటటువంటి స్పోర్ట్స్ ఉన్నటువంటి అన్ని సంబంధించినటువంటి ఏదైతే నియామకాల్లో కూడా దాదాపుగా 2% వర్తింపజేయాలనేసి ఇక్కడ జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ వర్తింపజేయాలనేసి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులను అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్ మనకు డిసెంబర్ 22వ తారీఖు దీనిపైన మళ్ళీ వాదనలు వింటామనేసి వాయిదా వేయడం జరిగింది కదా. సో అప్పుడు మనకు 2-3 డేస్లో మరి గౌరవనీయులు జస్టిస్ మరి డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి అపరేష్ కుమార్ అయినా సరే అదేవిధంగా మనకు మొహినుద్దీన్లతో కూడినటువంటి ఈ యొక్క బెంచ్ తీర్పులు రాబోతుంది. అపరేష్ కుమార్ సింగ్ అదేవిధంగా జిఎం మొహినుద్దీన్లతో కూడినటువంటి 2 రోజులు సంబంధించినటువంటి తీర్పు అయితే రాబోతుంది. సో కాబట్టి ఇక్కడ కోర్టులు భిన్న తీర్పులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకు గ్రూప్ 2 నియామకాలు గ్రూప్ 2 సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి 2019 సంబంధించినటువంటి గ్రూప్ 2కి సంబంధించినటువంటి వివాదము ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజనల్ బెంచ్ కొట్టివేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రూప్ 1 అనే అంశంలో కూడా క్రీడా కోటా అమలుపైన హైకోర్టు మళ్ళీ స్టే విధించడం జరిగింది. సో మొత్తానికి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి వివాదమే జరుగుతూనే ఉన్నది. సో ముందు ఈ యొక్క చర్యలను టీజీపీఎస్సీ స్పందించాలి. అదేవిధంగా ఇలాంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి భిన్నాభిప్రాయాలు రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా టీజీపీఎస్సీకి ఉన్నది. అయితే మొత్తానికైతే మనకు ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము మరి అభ్యర్థులు మరి సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందండి. సో మరి ఈ 2% సంబంధించినటువంటి కోటా విషయంలో ఏదైతే క్రీడలు సంబంధించినటువంటి 2% సంబంధించినటువంటి క్రీడల విషయంలో మాత్రము డివిజనల్ బెంచ్ అయితే నిలిపివేస్తూ అయితే ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇది మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్స్ ఏదైతే స్పోర్ట్స్ కోటా ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి సెలక్షన్స్ ఆర్డర్స్ సంబంధించినటువంటి స్టే విధించడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. సో జనవరి 12, 2026 తర్వాత మరి ఏ విధంగా రాబోతుంది అన్న దానిపై తీర్పు సో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము మరి అటు ఎస్పెషల్లీ 563 పోస్టులు గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టుల్లో మరి డివిజనల్ బెంచ్కి ఆశ్రయించడం జరిగింది ప్రభుత్వం.
ఇప్పుడు మళ్ళీ కూడా స్పోర్ట్స్ కోర్స్ అంశం పైన కూడా డివిజనల్ బెంచ్ కూడా ఇక్కడ రద్దు చేయడం జరిగింది. మరి ఆ 563 సంబంధించినటువంటి మెయిన్స్ జరిగేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉన్నదో దాంట్లో అవకతవకలు జరిగాయనేసి చాలామంది నిరుద్యోగులు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది కదా. సో దీనిపైన కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్న దానిపైన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో కాబట్టి మిత్రులారా, డిసెంబర్ 22వ తారీఖు అంటే 2-3 రోజుల తర్వాత స్పెషల్ డేస్ను కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 2-3 రోజుల తర్వాత ఏ విధమైనటువంటి తీర్పు రాబోతుంది అన్న దానిపైన ఒక వీడియో చేస్తానండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ 1 స్పోర్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.